ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని మేళ్లను జ్ఞాపకం చేసుకొనుట ఖచ్చితంగా మనం దేవుని మేలు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని మేళ్లను బట్టే దేవుణ్ణి మనము గుర్తుంచుకుంటే మాత్రము మన ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే మాట చెప్పాడు అనమాట. అంటే మన జీవితంలో పొందుకున్న మేళ్లను బట్టి మనం ఖచ్చితంగా దేవునికి థ్యాంక్స్ చెల్లించాలి. కానీ అంతకంటే ఎక్కువగా ఏమని గుర్తించారు, ఏమని సెలవిస్తున్నారు అని అంటే, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను మనం అర్థం చేసుకుని ఆయనను మనం ఆరాధించడం ఎంతో మంచిది అని మనం అర్థం చేసుకోవాలి. మనము చూస్తున్నట్లయితే ప్రజెంట్ మరి మన పాస్టర్స్ చాలామంది డిబేట్స్ చేస్తూ ఉన్నారు ఇతరులతోటి. వాళ్ళు ప్రస్తావించే విషయం ఏంటంటే, దేవుణ్ణి మరి నిజమైన దేవుడిగా వారు గుర్తించకుండా దేవునికి వేరే లక్షణాలను ఆపాదిస్తూ వివిధ కోణంలో నుంచి, అంటే మనుష్యపరంగా ఆలోచన చేస్తూ దేవుణ్ణి తక్కువ చేస్తూ, దేవుడు క్రూరుడని, లేకపోతే దేవుడు అసలు దేవుడు కాదు అని, యెహోవాను దేవుడు కాదు అన్నట్టుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కీర్తనాకారులు రాస్తున్నప్పుడు చాలాసార్లు దేవుని మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా దేవుడు ఏమై ఉన్నాడో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మహోన్నత కార్యాలు చేసినప్పటికీ, ఆయన మేళ్లను చేసినప్పటికీ, ఆ మేలును బట్టి దేవుని యొక్క లక్షణాన్ని వాళ్ళు ఎత్తిపడుతున్నారు. కానీ ఆ మేళ్లను వాళ్ళు హైలైట్ చేస్తూ వారు చెప్పట్లేదు అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ 135వ కీర్తనలో మనము ఫస్ట్ 2 వర్సెస్ మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆభరణములలో నిలిచిండు వారలారా యెహోవాను స్తుతించుడి అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇవ్వనటువంటి కాల్ ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నాం, మనం దేవుని స్తుతించాలని చెప్తున్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడు? యెహోవా సేవకులారా, సేవకులకి చెప్తూ ఉన్నాడు. అట్లాగే మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాడు. అంటే మనం అందరం కూడా ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి, ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. అట్లాగే మనం చూసినట్లయితే చివరిగా 19th వర్స్ మనం చూస్తే, ఇజ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నతించుడి, యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నతింపబడును గాక యెహోవాను స్తుతించని చెప్తూ ఉన్నాడు. అంటే చూడు, మనం కొంచెం ఆలోచన చేస్తే మనకు తెలిసిన విషయమే కదా. మొట్టమొదట దేవుడు అబ్రహాముని ఎన్నుకోవడం, అబ్రహాము నుంచి మరి ఇజ్రాయేలుని తను బయటికి తీసుకురావడం. సో ఇజ్రాయేలుని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇజ్రాయేలు చెప్తున్నాడు ఏమని ఆరాధించమని చెప్తున్నాడు. దాని తర్వాత అహరోను వంశస్థులు చెప్తున్నాడు, లేవి వంశస్థులు చెప్తున్నాడు, చివరిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరికీ కూడా చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడా అంటే కాదు, ఆయన ఈ ప్రపంచానికి దేవుడు. కానీ దేవుడు మరి ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి కవనెంట్ని తను పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఇజ్రాయేల్ దేవుడిని అని తనకు చాలా దగ్గరగా చూపిస్తున్నటువంటి ఆ యొక్క లక్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎందుకని మనం ఆరాధించాలి, ఎందుకు మనం స్తుతించాలి అని అంటే, అఫ్కోర్స్ మనం ఖచ్చితంగా మన యొక్క మేలుని బట్టి మనం ఖచ్చితంగా ఆరాధన చేయాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము 3వ వచనం మనం చూస్తే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మొదటి విషయం ఏంటంటే, ఎందుకని మనం ఆయన ఆరాధించాలి, స్తుతించాలి అని అంటే, ఆయన దయాళుడు కాబట్టి. ఆయన దయాళుడు కాబట్టి, దయాళుడు లేదా దయామయుడు అనొచ్చు, లేదా కరుణామయుడు మనం పిలవచ్చు అనమాట. ఆ మాట చెప్తూ కింద మనం చూసినట్లయితే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చూడండి, దయాళుడు అనే పదాన్ని దేవుడు వాడిన తర్వాత యాకోబుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం కొంచెం ఆలోచన చేస్తే ఆయన యొక్క దయని కానీ, ఆయన యొక్క కరుణను కానీ, ఆయన ప్రేమను కానీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎక్కడెక్కడో చూడాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని మనం చూసుకుని మనకు అర్థమైపోతుంటుంది కదా. ఇక్కడ యాకోబుని ప్రస్తావించాడు. యాకోబు మోసగాడై ఉన్నాడు, యాకోబు దేవునికి దూరంగా ఉన్నాడు. యాకోబు మరి దేవుని ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా తను దూరం అయిపోయి మరి సొంత ఆలోచనలకు లేకపోతే సొంత శరీర ఆశలకు తను లోనైపోయి తను ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోయాడు. కానీ చివరికి మనం చూసినట్లయితే, అంటే తర్వాత మనం చూసినట్లయితే మరి యాకోబు గారు దేవునితో పిలువడం మనం చూస్తాం.
యాకోబు గారిని దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. అంటే మోసగాడైనప్పటికీ కూడా, దేవునికి అవిధేయకరంగా జీవించినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టకుండా తన యొక్క దయను, కృపను చూపించి క్షమించడం మనం చూస్తూ ఉన్నాం కదా. హీ హ్యాస్ నో రైట్, దేవుని దగ్గర ఆయనకి ఎట్లాంటి అర్హత లేదు. ఆయన మోసగాడు, ఆయన ఘోరమైనటువంటి పాపిగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన పట్ల కృప చూపించి, తన పట్ల దయ చూపించి తనని ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఎన్నుకున్నాడు. ఈ ఎలక్టెడ్, ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన స్వకీయ ధనముగా చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. స్వకీయ ధనముగా అంటే మనం లోకపరంగా ఆలోచించుకుని మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచానికి ఉపయోగకరంగా అని మనం చెప్పొచ్చు అనమాట. సో యాకోబుని ఇజ్రాయేల్గా మార్చి దేవుడు ఇజ్రాయేలీల ద్వారా మనందరికీ కూడా రక్షణ గ్రహించాడు కదా. కాబట్టి ఆయన యొక్క దయని బట్టి, ఆయన కృపను అందరం కూడా ఏం చేయాలి? ఆయన మనము ఆరాధించే వారిని మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి ఒకసారి, 5వ వాక్యం మనం చూస్తే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. రెండవ విషయం ఏంటంటే ఆయన గొప్పవాడని మనం చూస్తూ ఉన్నాం. హీ ఈజ్ ద గ్రేట్ గాడ్, హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్, హీ ఈజ్ ద ట్రూ గాడ్, హీ ఈజ్ ద గాడ్ అండ్ హీ ఈజ్ ద గ్రేట్ గాడ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క గ్రేట్నెస్ని, లేకపోతే ఆయన యొక్క మహోన్నతని తను చూపించడానికి మన కీర్తనగాడు వాడినటువంటి పదాలు మనం చూసినట్టయితే కింద ఈ గొప్పవాడు అనే విషయాన్ని తను ప్రస్తావించడానికి ఈ యొక్క సృష్టిని తను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి 6వ వచనం చూస్తే, ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అంటే ఆయనే సృష్టికర్త అనే విషయం చెప్తూ ఉన్నాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, లేదా ఈ వర్షాన్ని కురిపించే విషయంలో కానీ, లేకపోతే ఈ భూమిని పండించే విషయంలో కానీ, గాలి కానీ, ఇవన్నీ కూడా దేవుడే సృష్టికర్త అనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్తూ ఉన్నాడు. ఎందుకన్నా మాట చెప్తున్నాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మన దేవుడు ఈ ప్రపంచానికి దేవుడు. ఆయన ఏదో ఈ ప్రాంతానికో, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక రాజ్యానికో, ఒక ఇంటికో దేవుడు కాదు. ఆయన ప్రపంచానికి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇతర దేవతలకి మనకు ప్రస్తావన, మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఆయనే సృష్టికర్తను మనం చూస్తూ ఉన్నాము. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టి మీద అధికారంగా మనం చూస్తూ ఉన్నాం. హీ హ్యాస్ ద అథారిటీ ఓవర్ ద క్రియేషన్. అందుకే మనం చూసినట్లయితే 6వ వచనంలో చివరి మనం ఏం చూసాం చెప్పండి, ఆయన తనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు. సో వాట్ ఎవర్ హీ లైక్స్ తను చేస్తాడు. అందుకే మనం చూసినట్లయితే ఆయన ఆకాశాన్ని, భూమి, సముద్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యెహోషువ యుద్ధం చేసేటప్పుడు, మరి యుద్ధాన్ని కొనసాగించడానికి సాయంత్రం అయిపోతున్నప్పుడు, మరి ఆ యుద్ధం జరిగించడానికి భూమిని అలా నిలిపివేశాడు దేవుడు ఒక రోజు వరకు కూడా. నాసా సైంటిస్టులు కూడా దాన్ని బాగా పరిశీలించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ద హిస్టరీలో ఒక రోజు ఆగిపోయింది, లేకపోతే ఒక 24 hours ఆగిపోయిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే భూమిని ఆయన ఆపివేయడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మనము ఆకాశాన్ని, సముద్రాన్ని మనం చూసినట్లయితే, మరి ఇజ్రాయేలీలని మరి రక్షించడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి చెప్పండి? ఆయన తూర్పు గాలిని బాగా వీచేలాగా చేసి ఆయన మధ్యలో తను 2 గోడలలాగా సముద్రాన్ని 2 భాగాలను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఆరని నేలని తను హీ క్రియేటెడ్ ఇన్ ద సీ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం కొంచెం ఆలోచన చేస్తే, మరి ఇజ్రాయేల్ అందరూ వెళ్తూ ఉన్నప్పుడు, మరి వాళ్ళకి కొంచెం తుమ్ర పడితే అక్కడి నుంచి కొంచెం ఏమన్నా వాటర్ పడితే వాళ్ళు ఉండగలుగుతారా? వాళ్ళు భయపడి వాళ్ళు వెళ్ళలేరు. కానీ మనం చూసినట్టయితే మొత్తం గోడలాగా తన కట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన సముద్రాన్ని అట్లాగా తనకి ఇష్టం వచ్చినట్టుగా తను ధరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే సునామీలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, ఇవంతా కూడా దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు తను చేయడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే హీ హ్యాస్ ద అథారిటీ ఓవర్ ద క్రియేషన్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 8వ వచనంలో, ఐగుప్తులో మనుషుల తొలిచూలులను, పరుషుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహాకార్యములను జరిగించడం మనం చూస్తున్నాం. ఎందుకని ఆయన గొప్పవాడు అని అంటే,
ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టి మీద అధికారం గల దేవుడు తన భక్తుల కోసం తన సృష్టిని ఎంతో గొప్పగా తను మలచివేయడం మనం చూస్తూ ఉంటాం కదా. అట్లాగే మరి ఆకాశాన్ని మనం చూసినట్లయితే తను 40 రోజులు 40 రాత్రులు మరి మనం చూసాం కదా. నోవాహు జలప్రలయం మన అందరికి తెలిసిన విషయమే. మరి ఆ తూములను విప్పడం మనం చూస్తూ ఉంటాం. సో అంత గొప్ప గ్రేట్ క్యారెక్టర్స్ అవర్ గాడ్ హ్యాస్ మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అట్లాగే మనం చూసినట్లయితే వాన 7వ వచనంలో భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయును. చూడండి, మరి భూమిలో నుంచి ఆవిరిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇదే లైఫ్ సైకిల్ ఆఫ్ వాటర్ మనం చూసుకోవచ్చు అనమాట. దేవుడు మరి ఆ వాటర్ని పైగా తీసుకెళ్తాడని అంటే దట్ ఈస్ హిస్ క్రియేషన్. మనం ఎలా చెప్పగలుగుతాం కదా. ఆయన ఒక గొప్ప సృష్టి అర్థం చేసుకోవచ్చు. ఆవిరిని లేవ చేయవాడు ఆయనే. ఇంకా వాన కురవాలంటే మరి మెరుపులు కూడా పుట్టించేవాడు కూడా ఆయన మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా గాలి మనకి ఇప్పటికీ కూడా గాలి తక్కువైపోతుంది మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇంత గాలి తను ఇస్తూ ఉన్నాడని అంటే ఆయన తన నిధులలో నుండి హీ హ్యాస్ అ ట్రెజర్ ఆఫ్ ఎయిర్ అని మనం చూసుకోవచ్చు అనమాట. ఆయన తన నిధులలో నుంచి ఆయన గాలిని మన కోసం వెల్లడి చేయడం మనం చూస్తున్నాం. అందుకే కదా మనందరం కూడా సజీవ లెక్కల్లో ఉన్నాం, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. సో కాబట్టి ఈ యొక్క గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు, సృష్టిపైన అధికారం గల దేవుడు. కాబట్టి మనం ఆయన్ని గొప్పవాళ్ళు మనం గుర్తించాలి, ఆ గొప్పదని మనం అందరం కూడా ఆరాధించని చెప్తూ ఉన్నాడు. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే ఆయన న్యాయము చేసే దేవుడు, లేకపోతే న్యాయం తీర్చేవాడు. మనం 14వ వచనం మనం చూడొచ్చు. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చెను, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందెను. చూడండి, ఆయన న్యాయము చేసేవాడు. అందుకే ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే నిజమైన దేవుడు అన్యాయం చేయడు, లేకపోతే అన్యాయం చేసేవాడు దేవుడు కాదనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మన దేవుడు ఎప్పటికీ కూడా న్యాయం తీర్చేవాడు, న్యాయం చేసేవాడు. మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉండొచ్చు, ఏంటి ప్రభువా నాకే ఎన్ని కష్టాలా, నాకే ఎన్ని ఇబ్బందులు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దాని వెనకాల ఎంతో మరి సత్యాలు దాగి ఉన్నాయి. దాని వెనకాల ఎంతో మనల్ని ప్రిపేర్ చేయడం మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయన తప్పక న్యాయం చేసేవాడని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎంతోమంది మరి ఈ రోజుల్లో మరి దేవుడు అన్యాయస్తుడు ఇజ్రాయేలీలని మరి కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి వారందరినీ కూడా చంపేసి తీసుకెళ్ళడానికి ఎంతమంది పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన మరి మనం చూసినట్లయితే ఆ కనాను దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి దేవునికి అవిధేయకరంగా జీవిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు మరి దేవుడు చెప్పినప్పటికీ వారు చేయలేదు. కాబట్టి వారు నశించడం మనం చూస్తూ ఉన్నాం. అవును, మనల్ని కూడా అంటే ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఇంకా మనం వినకపోతే మనల్ని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చూసాం కదా, దేవుని యొక్క గొప్ప న్యాయవిధులు మనం చూసినట్లయితే సిలువను మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద క్రాస్ వీ హ్యావ్ సీన్ ఏంటంటే మరి సిలువలో ఆయన యొక్క ప్రేమ మనకు కనపడుతూ ఉంది. అట్ ది సేమ్ టైం మన పట్ల దేవుడు చూపించే ఉగ్రత మనకు కనబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గొప్ప న్యాయాధిపతి కాబట్టి ఆయన తన న్యాయాన్ని విడిచిపెట్టకుండా ఆయన యొక్క న్యాయాన్ని తీర్చడానికి నీకు నాకు వచ్చే శిక్ష అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మనం చూస్తూ ఉన్నాం. సో అంత మాత్రమే ఆయన గొప్ప ప్రేమమయుడు కాబట్టి మన కోసం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంత గొప్పది మనందరం కూడా కలిగి ఉన్నాము. ఆయనను మనం దేవుడుగా స్వీకరించాము. అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని పిల్లలుగా చేసుకోవడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా వర్షిప్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయన దయాళుడు కాబట్టి, ఎట్లాంటి ఆరాధన మనల్ని ఆయన రక్షించుకున్నాడు కాబట్టి. రెండో విషయం, ఆయన గొప్ప సృష్టికర్త, ఆయనకు సృష్టిపైన అధికారం ఉంది కాబట్టి మనం ఆయన ఏం చేయాలి, ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. చివరిగా ఆయన ఎల్లప్పుడూ న్యాయం చేసేవాడు, న్యాయం తీర్చేవాడు కాబట్టి మనందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాము, రక్షింపబడడం జ్ఞాపకం చేసుకోవాలి. సో we need to worship him about these characteristics. Thank you.